మరిన్ని రాష్ట్ర వార్తలు బ్రీఫ్గా చూద్దాం. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ కు స్కోచ్ అవార్డు వచ్చింది. ఈ అవార్డును సచివాలయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ శ్రావణ్ తీసుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పనితీరును అభినందించిన సీఎం మరింత బాగా పనిచేయాలని మంత్రి సంధ్యారాణికి సూచించారు. సిఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రులు గొట్టిపాటి, నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజధాని పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనులపై చర్చించారు. రాజధానిలో విద్యుత్ శాఖ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కస్టడీ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. నిందితురాలి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని అనిశా అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతపురం జిల్లాలో చైన్ స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను మడకసిర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 18 తులాల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఇదివరకే ఆంధ్ర, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాశీవారితూము బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై వెళ్తున్న 2 యువకులు ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అంబేద్కర్ 136వ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు కొండబాబు, ఆనందరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం వద్ద వైనతేయ గోదావరి నదిపై ఉన్న డొక్కా సీతమ్మ అక్విడక్ట్ రోడ్డు బ్రిడ్జి మరమ్మతు పనులు పూర్తి కాగా శిలాఫలకాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణ ఆవిష్కరించారు. రోడ్డు బ్రిడ్జి మరమ్మతులు పూర్తి కావడంతో రాకపోకలను పునరుద్ధరించారు.